నారదుని హితవుపై రవ్వంత చింతించిన రవిసుతుడు ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి నరకాన్ని తరింపజేయవలసిందిగా ఆదేశించాడు. ఆ దూత ధనేశ్వరుని తనతో తీసుకుని వెళుతూ మార్గమధ్యమందలి నరక భేదాలను చూపిస్తూ వాటి గురించి ఇలా వినిపించసాగాడు. తప్తవాలుకము. ఓ ధనేశ్వర, మరణించిన వెంటనే పాపకర్ములు ఇక్కడ కాల్చబడిన శరీరములు కలవారై ద్రిక్కులు ప్రక్కలయ్యేలా రోదించుచూ ఉంటారు. దీనినే తప్తవాలుక నరకము అంటారు. వైశ్వదేవ పరులైన అతిథులను పూజించనివారు, గురువులను, అగ్నిని, బ్రాహ్మణులను, గోవును, వేదవిధులను, యజమానిని కాళ్లతో తన్నిన వారి పాదాలను మా యమదూతలు ఎలా కాల్చుతున్నారో చూడు. అంధమిశ్రము. ఈ నరకంలో సూది మొనలు వంటి భయంకర ముఖాలు కలిగిన పురుగులు పాపాత్మల శరీరాలను దొలచివేస్తూ ఉంటాయి. ఇది 16 రకాలుగా కుక్కలు, గ్రద్దలు, కాకులు